అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది, థ్యాంక్స్ గివింగ్ అని ప్రతి సంవత్సరం. మనకి ఇక్కడ దివాళీ, దసరా కొన్ని డీల్స్ ఉంటాయి కదా. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డీల్స్ ఉంటాయి, బ్లాక్ ఫ్రైడే డీల్స్ అంటారు, బ్లాక్ ఫ్రైడే డీల్స్ అనేసి. అక్కడ ఏంటంటే ఆ డీల్స్ షాపుల్లో అంతా అర్ధరాత్రుల్లో ఓపెన్ అయిపోతాయి ఆ డీల్స్తో. అంటే ఇప్పుడు $100 వస్తువు మీకు తక్కువ దొరుకుతుంది అనుకోండి, జనాలు అర్ధరాత్రి నిలబడుకుంటారు చలిగా ఉన్నా కూడా. మనకి ఏదైనా ఒక వస్తువు దొరకాలి అంటే దానికోసం మనం త్యాగం చేస్తాం, నిద్ర మానుకుంటాం, అన్నీ చేస్తాం. అదే మన ఏదైనా మన సుఖం దొరుకుతుందంటే దానికోసం ఎన్నో కష్టమైన పడుతాం, భక్తి కోసం కష్టపడం. అదే మందబుద్ధి అంటే. తెలియలేని తరం కాదు, తెలివిని దేనికోసం ఉపయోగించాలో దాన్ని ఉపయోగించలేకపోవడం. ప్రతి జీవిలో కూడా శరీర సుఖం దొరుకుతుంది, ప్రతి జంతువులో సుఖం దొరుకుతుంది, తినడం కానీ, పడుకోవడం కానీ, పిల్లలు కనడం కానీ. ప్రతి జీవరాశి చేసే పనే ఇది. మనిషి కూడా అదే ప్రక్రియలో ఉంటే ద్విపాద పశువు అంటారు, 2 కాల జంతువులు అంటారు. అంటే మన మానవ శరీరం జంతు లక్షణాలు. కాబట్టి మనం మందబుద్ధి. జంతువుల్లో మరి భగవద్గీత చెప్పండి, అర్థమవుతుందా వాటికి? అర్థం కాదు. అదే ఒక ఆహారం పెట్టిన తినేస్తుంది. మనం చెప్పాలని అవసరం తిరువుని. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలని నేర్పిస్తాం, వాటికి నేర్పియం. ఆ పిల్లలకి నేర్పిస్తుంది, జంతు పిల్లలకు కూడా ఎలా పడుకోవాలి, ఎలా తినాలి, ఎలా ఆహారం తెచ్చుకోవాలి నేర్పిస్తుంది. అంతే తప్ప భగవంతుడు ఎలా పూజించాలి, భగవద్గీత అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి, సంస్కారాలు అంటే ఏమిటి, గుణాలు అంటే ఏమిటి, ఇవన్నీ ఏవో నేర్పి వాటికి ఏ జీవరాశులు కూడా. మనిషి కూడా ఏం చెప్పి పిల్లలకి నేర్పిస్తారు ఇప్పుడు? ఎలా చదవాలి, ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎలా పిల్లలు కనాలి. ఇంతవరకే నిలిచిపోతుంది జ్ఞానం అనేది. దానికి బయటికి రావాలి. అదే అందుకే మందబుద్ధి అంటారు శాస్త్రాల్లో. కాబట్టి ఈ కలియుగంలో సాధువులే మనుషుల వెనకాల పడిగెడుతున్నారు. అరే బాబు నువ్వు మర్చిపోయావు అన్నీ కూడా. కాబట్టి భక్తులు ప్రజల కోసం ఆరాడుతున్నారు. అరే మీరు అన్నీ మర్చిపోయి ఎక్కడో వెళ్ళిపోతున్నారు మీరు. కాబట్టి మీ భక్తుల్ని ఎక్కడెక్కడ చూస్తూ ఉంటారంటే కారణం ఏమిటంటే ముందు యుగాలు అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు అతతో బ్రహ్మ జిజ్ఞాస. అతతో అంటే ఇప్పుడు ఈ దేహం వచ్చింది కాబట్టి మానవ దేహం బ్రహ్మ జిజ్ఞాస అంటే నువ్వు ప్రశ్నించే మొదలుపెట్టు. ప్రశ్నించడం ఏమిటి? మళ్ళీ మన సమాజంలో సమస్యలే కాదు, జీవన సమస్యలు. పుట్టుకంటే ఏమిటి, చావు అంటే ఏమిటి, ఆత్మ ప్రయాణం ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నాం మనం, మన గమ్యం ఏమిటి, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి, ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రశ్నించడానికే భగవంతుడు మనకిచ్చిన జ్ఞానం. అది ఎప్పుడైతే ఆ జ్ఞానం మనం ఉపయోగించట్లేదో, కాబట్టి సాధువులు ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు ఇటువంటి మీడియం ద్వారా కానీ, బయట కానీ, సమాజంలో కానీ, బుక్స్ రూపైన భగవద్గీత బుక్ రూపంలో కానీ, రకరకాల రూపంలో చాలామంది సాధువులు ప్రయత్నం చేస్తున్నారు మనుషులకి ఈ జ్ఞానం ఇవ్వాలి అని. ఎందుకంటే వాళ్ళలో ఆ జ్ఞానం, ఆ ఆలోచన తక్కువ ఉంది కాబట్టి. కాబట్టి మీరు చాలా భక్తులు చూస్తూ ఉండదు సమాజంలో. అవును. కానీ నిజానికి సాంసారిక జీవితంలో ఉంటూ ఈ భక్తి మార్గంలో పయనించడం సాధ్యపడుతుందండి? ఎవరైనా బ్రహ్మచారులు ఉన్నారా? లేరు, అందరూ గృహస్థులే కదా. అవును. అంటే మా సంస్థలో కూడా మా భక్తి అనేది ఆత్మధర్మం. 10 రూపాయలతో కాషాయం వేసుకోవచ్చు, 10 మందిని మోసం చేయొచ్చు. మనకు జ్ఞానంతో, భక్తి జ్ఞానంతో సమానం, ఆత్మధర్మం అది. ఏమిటయ్యా అంటే భాగవతంలో చెప్తారు, సవై పుంసం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకీ అప్రతిహత ఆత్మాసు ప్రసీదతి. అంటే సవై పుంసం పరో ధర్మం అంటే ప్రతి జీవుడికి ధర్మాలు ఉంటాయి. భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, తమ్ముడుగా, అక్కగా కూడా ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు చేస్తూ దానికన్నా ఉన్నతమైన ధర్మం ఒకటి ఉందయ్యా. వ్యాసదేవులు చెప్తారు, ఆ ధర్మం ఏమిటి? పరోధర్మో, ఉన్నతమైన ధర్మం. ప్రతి మనిషి చేయాల్సిన ధర్మం మాత్రం అది. ఆత్మధర్మం ఏమిటది? యతో భక్తిరధోక్షజే. ఆ వాసుదేవుడిని, ఆ కృష్ణుడిని పూజించడమే, ఆయన ఆరాధించడమే ఆత్మ చేయాల్సిన మొదటి ఉన్నతమైన ధర్మం అది. మన అన్ని ధర్మాలు బాగా చేసి ఆ ధర్మాన్ని చేయలేదనుకోండి, మన ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్టే. కరెక్ట్ సార్. కాబట్టి ఈ ధర్మం చేస్తూ కొన్ని ధర్మాలు కూడా తగ్గినా పర్వాలేదు. కాబట్టి ఆత్మధర్మం ప్రతి ఒక్కడు మనిషి చేయాల్సిన ధర్మం అది. ఎంతో భక్తి రధోక్షజే. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే మనం అనుకున్నట్టుగా శనివారం ఒక రోజు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మిగతా 6 రోజులు బిర్యానీ తినడం కాదు. అంటే ప్రతిరోజు శనివారం భక్తుడికి అంటే ఎట్లా ఉండాలి? అహైతుకి, ఎటువంటి ఆలోచనలు, కోరికలు లేకుండా ఉండాలి భక్తి అంటే. అప్రతిహత అంటే ఆటంకాలు ఉన్నప్పుడు భగవంతుడితో భక్తిని ఎక్కువగా ఆరాధించేయడం, మన ఆటంకాలు తొలగినప్పుడు ఆయన దూరంగా పెట్టేయడం, అది కాదు. అహేతుకే ప్రతిహత అంటే ఎటు మన శ్వాసలాగా. మన శ్వాస ఇప్పుడు ఆరోగ్యం బాగుందో శ్వాస మానేస్తామా? కష్టాలు తీరిపోయిన శ్వాస మానేస్తామా?
లేనప్పుడు అదే భక్తి కూడా ఒక శ్వాసలాగా, అది ఎటువంటి కోరికలు లేకుండా నిరంతర ప్రక్రియలాగా ఉండే భక్తి. అది ఆత్మ చేయాల్సిన పరధర్మం, ఉన్నతమైన ధర్మం. అదే ఆ నారాయణ విష్ణు హరి సేవ. అది చేసినప్పుడే ఆత్మసు ప్రసీదతి. అప్పుడు ఆత్మకి ఒక ఆనందం దొరుకుతుంది. అది బ్రహ్మచారి అయినా, గృహస్థ పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, వానప్రస్థ అంటే ముందు ఈ వానప్రస్థ మనకు కనపడదు ఈ కలియుగంలో ఎక్కువగా. అంటే వృద్ధాప్యం అనేది ఆ సమయంలో కూడా తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉంటూ భగవంతుడి సేవ చేస్తూ భార్యాభర్తలు కలిసి కూడా. తర్వాత సన్యాసం, దీన్ని వర్ణ ఆశ్రమ అని అంటాం. ఆశ్రమ 4 ఆశ్రమాలు ఉంటాయి ముందు యుగాల్లో కూడా. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. ఏ ఆశ్రమంలో ఉన్నా అందరూ ఆత్మే కదా. జీవుడు ఏ ఆశ్రమంలో ఉన్నా భక్తిని ఆ భగవంతుడికి పరిపూర్ణంగా ఇవ్వాలి. ఉన్నప్పుడు ఆ గృహమేది అంటారు ప్రహ్లాదుడు. గృహమేది అంటే కుటుంబం కూడా మన కోరికల కోసం ఉపయోగించుకోవడం. ఎవరైతే కుటుంబం మన కోరికల కోసం, మన తరతరాల కోసం, మన వంశం కోసం, చాలామంది అంటుంటారు మన తెలుగు వాళ్ళందరూ కూడా వంశం నిలబడాలి కాదు, వంశాన్ని అంతరించాలి. అంటే ముందు తరతరాలు ఉన్న వాళ్ళు వైకుంఠం పంపించే అట్లాంటి పిల్లవాళ్ళు మన కుటుంబాల్లో పుట్టాలి. అంతే. మనం చేసిన పాపాలు పెద్ద చేసేసి మనం కష్టపడి సంపాదించిన ధనాన్ని వాడు తాగి బయట తిరిగి దాన్ని ఇంకా భయంకరంగా చేసేసి అటువంటి వంశోద్ధారాలు అవసరం లేదు. నేను ఇప్పుడు అంటే మీకు కంప్లీట్ చేస్తాను. ఎటువంటి ఆశ్రమంలో ఉన్నా భక్తి ఆత్మధర్మం. శరీరం గృహస్థ అవ్వచ్చు, శరీరం బ్రహ్మచారి అవ్వచ్చు, శరీరం వానప్రస్థ అవ్వచ్చు, శరీరం సన్యాసం అవ్వచ్చు. కానీ అన్నిట్లో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏమిటయ్యా అంటే భక్తి. కాబట్టి మనం సన్యాసం తీసుకొని భగవంతుడి చింతన లేనప్పుడు అది సన్యాసం మనం మోసగించుకున్నట్టే. సత్న్యాస సన్యాస అంటారు. అంటే సత్ అంటే భగవంతుడు, సనాతనమని, న్యాసాన్ని వదిలిపెట్టడం. ఎవరైతే మనసా వాచా కర్మన మన మనసు భగవంతుడి సేవకు తప్పిస్తూ ఉండాలి. ఎలాగైతే ఒక పెళ్లిగాని ఆడపిల్ల ఒక పెళ్లిగాని అబ్బాయికి తప్పిస్తూ ఉంటుందో, లేదా ఒక పెళ్లిగాని అమ్మాయి ఎప్పుడు కలుద్దామా అని అంటూ ఆ తాపత్రయం ఎలా ఉంటుందో, దానికి కొన్ని కోట్ల రెట్ల ఆనందం భగవంతుడికి ఆత్మ తప్పిస్తుంది. భక్తుల అనుభూతి పొందొచ్చు మనం. అది కూడా అదేమిటి, మనసా వాచ, మన మనస్సు ఆయనకో తప్పించాలి. వాచ, మన వాక్కులంతా కూడా మన కోసం కాదు, పుట్టిన పక్కన వాళ్ళు ఎదుటి వాళ్ళు వీళ్ళ కోసం కాదు, భగవంతుడిని కీర్తించడం కోసం, ఆయన లీలల గురించి జపించడం కోసం. ప్రతి సమాజంలో ఆయన ఉపదేశాలు భగవద్గీత రూపేణ భగవంతుడు చెప్పిన వాక్య భగవద్గీత ప్రతి సమాజానికి ఇవ్వడం కోసం మన వాక్కు ఆయన కోసం. మనసా వాచా కర్మన మన పనులు చేసే ప్రతి పని ఆయన ఆనందం కోసం, సమాజ హితం కోసం అయి ఉండాలి. ఎవరైతే ఈ మనసా వాచా కర్మన భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు త్రిదండి సన్యాసులు లాగే శాస్త్రం చెబుతుంది. త్రిదండం అంటే ఏమిటి? 3 దండాలు. మనసా వాచన కర్మన. ఈ 3 దండాలు అంటే 3 ఎవరైతే భగవంతుడి కోసమే ఉపయోగిస్తారో వాళ్ళు త్రిదండి సన్యాసి అని అంటారు. మనం ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ ఆ భక్తిని ఈ విధంగా మన మనసావాచ కర్మన ఆయన సేవ కోసం ఉపయోగించామనుకోండి, మనం కూడా సన్యాసులే. కాబట్టి పెళ్ళైన వారైనా, పెళ్ళి కాని వాళ్ళైనా, ఎవరైనా, చిన్న బిడ్డ అయినా, కౌమారే ఆచరతే ప్రజ్ఞ. ప్రహ్లాదుడు అంటాడు, ఈ భక్తి 5 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెట్టాలయ్యా అని అంటాడు. కాబట్టి భక్తి ఆత్మధర్మం, వయసుతో సంబంధమే లేదు, మన ఆశ్రమంతో సంబంధమే లేదు, వర్ణంతో సంబంధం లేదు. శూద్రుడా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, అవన్నీ శరీరంతో వచ్చినవి. భక్తి ఆత్మధర్మం కదా. ఆత్మ వీడికి అతీతమైనది ఆత్మధర్మం ఇది. కాబట్టి వర్ణ ఆశ్రమ అతీతమైనది భక్తి. అదే యతో భక్తి అధోక్షజ అంటే మనకు అతీతమైనది అని అర్థం. కాబట్టి ఏ ఆశ్రమంలో ఉన్నా మీరు చూడండి, పాండవులందరూ గృహస్థులే కదా. పాండవులు, ద్రౌపది, వాళ్ళందరూ కూడా కుటుంబంలో ఉండి కృష్ణుడే వాళ్ళ ఇంట్లో తిరిగాడే. కృష్ణుడే వాళ్ళ ఇంట్లో అర్జునుడితో పడుకోవడం నుంచి సంభాషించడం కానీ వాళ్ళతో. అంటే అర్జునుడు ఒకసారి కృష్ణుడు భక్తి వాళ్ళ పైన ఎంత ప్రేమ అంటే కుంతీదేవి అంటుంది, కృష్ణ ఎందుకయ్యా ఎంత ప్రేమ మేమంటే అంటుంది. కృష్ణ, నా బిడ్డలు చాలా భక్తిలో ఉన్నారు, వాళ్ళ మీద ప్రేమ కలుగుతుందేమో, స్నేహపాశం ఇమంచింది. ఆ ప్రేమను కట్ చేసే కృష్ణ, ఎందుకంటే నా మనసు అంతా నీపైనే ఉండాలి కృష్ణ. ఎందుకంటే భగవంతుడే అంత వాటి పాండవుల ఇంట్లో
నిలబడి తిరిగాడంటే నారదుడు అంటాడు, మీరు ఎందుకయ్యా, మీరు ఎటువంటి పుణ్యాత్ములయ్యా, ఆ స్వామే మీ ఇంట్లో ఉన్నాడే, ఆ వైకుంఠమే మీ ఇంట్లో ఉందయ్యా, కాబట్టి మీరు అంటే వాళ్ళు గృహస్థులే. ప్రహ్లాదుడు గృహస్థుడే. మనం చూసుకుంటే మన సృష్టి అంతా బ్రహ్మదేవుడు ఎవరు? గృహస్థుడే కదా. సరస్వతీదేవి బ్రహ్మ, శివా పార్వతులు ఎవరు? గృహస్థులే కదా. లక్ష్మీనారాయణ మేము పూజించే స్వామి కూడా గృహస్థుడే కదా. లక్ష్మీనారాయణ, రాధాకృష్ణులు కూడా. కాబట్టి ఆశ్రమం అనేది ఎక్కడ ఉన్నా, కాబట్టి ఒక భర్త అనేవాడు ఒక గురువులాగా ఉండాలి ఇంట్లో. ఈ జ్ఞానంతో నిండిపోయిన జీవితమై ఉండాలి. అందుకే శాస్త్రం చెబుతుంది, నా పితాహ, నువ్వు జ్ఞానం ఇవ్వలేనప్పుడు తండ్రి అవ్వద్దు. పిల్లలకి వేద జ్ఞానం, భగవద్ జ్ఞానం ఇవ్వలేనప్పుడు తండ్రి అవ్వద్దు. పిల్లలకి నువ్వు ఈ భగవద్ జ్ఞానం ఇవ్వలేనప్పుడు తల్లి అవ్వద్దు. నీ శిష్యులకి మోక్షం ఇచ్చే జ్ఞానం ఇవ్వలేనప్పుడు గురువు అవ్వద్దు. నా శిష్య, నా పితః, నా జనః. నువ్వు తల్లి అవ్వద్దు, తండ్రి అవ్వద్దు, భర్త అవ్వద్దు, గురువు అవ్వద్దు.